ఏవండి అందరికీ నమస్తే అండి. ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నేనైతే పక్కాగానే ఉన్నాయని చెప్తానండి. ఏంటి అక్కడ నువ్వేం చూసి వాళ్ళతో మాట్లాడేవేటే అంటే నేను కొన్ని దెయ్యాలు అయితే చూశానండి. కానీ ఇప్పుడు చెబుతున్న దెయ్యాన్ని అయితే నేను చూడలేదు. మా ఊరు వాళ్ళందరూ చెబితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అక్రమ సంబంధం పెట్టుకొని ఆ చావుకు బలైన ఒక ఆడదెయ్యం కదా, రియల్ స్టోరీ ఇదైతే మాత్రం పక్కాగా. మీరు కావాలిస్తే మా ఊరు సైడ్ ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళకి పక్కాగా తెలుస్తుంది ఆడదెయ్యం కథ అయితే. అసలు ఏం జరిగింది, తను ఎవరు ఏంటి అనేది అయితే నేను వీడియోలో చెప్పేస్తాను. మీరైతే తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. మా ఊరు పక్కన జాలంపల్లి అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో ఒక ఆడదెయ్యం అయితే అందరినీ వణికించేస్తుందండి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళనే కాదు, ఆ చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరిని వణికించేస్తుంది. అసలు ఏంటి ఏం జరిగింది అనేది అయితే నేను మీతో ఇప్పుడు చెప్తాను. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందండి, భర్త ఉన్న ఆడదానికి వేరే ప్రియుడు కావాలి, భార్య ఉన్న మగవాడికి వేరే ప్రియురాలు కావాలి. ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. కానీ మన సమాజం ఇప్పటికీ కూడా మారలేదు. అదే అక్రమ సంబంధాలతో అయితే నడుపుతుంది. ఆ భర్తకి ఆ మగవాడికి ఏమో 2 పిల్లలు, ఒక భార్య కూడా ఉందంట. ఈ దెయ్యానికి కూడా ఒక భర్త, 2 పిల్లలు కూడా ఉన్నారంట. అయితే వాళ్ళతో ఉంటూనే వీళ్ళు ప్రేమాయణం అయితే నడుపుతున్నారంట. కానీ కొన్ని రోజుల తర్వాత అయితే ఈ ఆడదయ్యానికి అయితే ఇంట్లో వాళ్ళతో ఉండాలనిపించట్లేదంట. ఓన్లీ ప్రియుడితో మాత్రమే ఉండాలనిపిస్తుందంట. అందువల్ల ప్రియుడిని అయితే అడిగిందంట, నేనైతే ఇంట్లో ఉండాలనుకోవట్లేదు, నీతో పాటు వచ్చేయాలనుకుంటున్నాను, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతావా అని. కానీ ఆ అబ్బాయి అయితే బాగా ఆలోచించాడు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, నీకు భర్త పిల్లలు ఉన్నారు, ఇలా వాళ్ళతో కలిసి ఉంటూనే మనం ఇలా కలిసి ఉందామని అడిగితే, లేదు నేనైతే నీతో తప్ప ఇంకెవరితో ఉండాలనుకోవట్లేదు అని బ్లాక్మెయిల్ అయితే చేయడం స్టార్ట్ చేసిందంట. కానీ అబ్బాయి అయితే బాగా ప్రీ ప్లాన్ వేసాడంట. నేను నా పిల్లలతోనే నా భార్యతోనే ఉండాలనుకుంటున్నాననే ఆలోచన తనకు ఉంది. కానీ తనకు అర్థమయ్యేలా చెబుదామన్నా కానీ తనైతే వినట్లేదు. ఇంకా ఏమి చేసేది లేక ఫ్రెండ్స్తో అయితే పెద్ద ప్లానే వేసి ఎప్పుడు కలుసుకున్న ఒక ప్లేస్కి అయితే రమ్మని చెప్పాడంట. అలానే ప్రియుడేమో ప్రేమతో పిలిచేస్తున్నాడేమో అనేసి ఆ దెయ్యం అయితే వెళ్ళిపోయిందంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, మొత్తం ఫ్రెండ్స్ తన ప్రియుడు కూడా కలిపి ఆ అమ్మాయిని అయితే చంపేశారంట. ఇంకంతే, ప్రియుడి మీద ప్రేమతో అండ్ హత్య చేయబడ్డది కాబట్టి, ఒక కామంతో చనిపోయింది కాబట్టి ఆవిడ దయ్యంలా మారి ఊరు మొత్తం అందరినీ కూడా చాలా చిత్రహింసలు పడుతుందంట. ఆ ఊరు వాళ్ళనే కాదు, ఆ ఊరు సైడ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి రోడ్డుకి అడ్డుగా ఉండిపోతుందంట. నైట్ టైమ్స్ అయితే ప్రతి ఒక్కరు అసలు భయపడిపోతున్నారంట. బళ్ళకైనా ఆటోలకైనా ప్రతి వెహికల్కి కూడా అడ్డంగా నుంచుండిపోయి వాళ్ళకైతే చాలా చుక్కలు చూపించేస్తుందంటే. తను బ్రతికుండి కూడా భర్తతో కానీ పిల్లలతో కానీ సంతోషంగా బ్రతకలేదు. ఎందుకంటే ప్రియుడు అనే ఒక కామంతో ఒక ప్రేమాయణం నడుపుతూ చనిపోయింది. అలాగే చనిపోతూ కూడా అందరికీ ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. అందుకే ఉన్నప్పుడే మంచిగా బ్రతకడం నేర్చుకోండి. ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల ఏమి రావు, ఇలా హత్యా ప్రయత్నాలు తప్ప. అలా చాలామంది చనిపోతున్నారు కానీ ఎవ్వరు కూడా మారట్లేదు. ఆ అక్రమ సంబంధాలకే అందరూ దగ్గరైపోతున్నారు. ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఈ రియల్ హారర్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.